అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ జరిగింది. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తాడపత్రి ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు ఏటీఎంను దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ నెల 15న 15 లక్షల నగదును ఏటీఎంలో అధికారులు ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఎంత డ్రా అయింది అనే విషయంపై క్లారిటీ రావాల్సింది. ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను సింగనమల మండలం ఆకలేడు గ్రామ పొలాల్లో దుండగులు వదిలి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ జరిగింది. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తాడపత్రి ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు ఏటీఎంను దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ నెల 15న 15 లక్షల నగదును ఏటీఎంలో అధికారులు ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఎంత డ్రా అయింది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను సింగనమల మండలం ఆకలేడు గ్రామ పొలాల్లో దుండగులు వదిలి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ జరిగింది. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తాడిపత్రి ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు ఏటీఎంను కూడా దుండగులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ నెల 15న 15 లక్షల నగదును ఏటీఎంలో అధికారులు ఉంచారు. అయితే ఇప్పటి వరకు ఎంత డ్రా అయింది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎత్తుకెళ్లిన ఏటీఎం బాక్స్ ను సింగనమల మండలం ఆకలేడు గ్రామ పొలాల్లో దుండగులు వదిలి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో ఏటీఎం చోరీ జరిగింది. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తాడిపత్రి ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఈ ఏటీఎం చోరీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన అనేటువంటిది కలకలం రేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున దుండగులు ఏటీఎం ను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి అండి. ఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఏటీఎం కి సంబంధించిన తామపల్లి సింగనమల మండలం ఆకులేడు శివార్లు పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అండి. అయితే పోలీసులు ప్రాథమికంగా చెప్పినటువంటి సమాచారం మేరకు తాడిపత్రికి, అలాగే తాడిపత్రి ప్రధాన రహదారిలో ఉండేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కు సంబంధించినటువంటి గదికి ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టి అక్కడి నుంచి ఏదైతే ఈ ఏటీఎం లో దుండగులు అపహరించినటువంటి పరిస్థితి అంటే నిత్యము రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో ఏటీఎం అనేటువంటి దాన్ని చోరీ చేయడం అనేటువంటి ఒక సంచలనంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఏటీఎం దాదాపు ఏటీఎం కు సమీపంలోనే 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ ఘటన అనేటువంటిది స్థానికంగా
ఒక చర్చ నడుస్తుంది, అలాగే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పాటు తనిఖీలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ ఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లను కూడా పరిశీలించడం అయితే ప్రస్తుతానికైతే పోలీసులు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ సింగనమల మండలంలో ఆకువేడు గ్రామ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో పడేసినట్లుగా ఏదైతే పడిపోయినటువంటి అదే పగలగొట్టినటువంటి ఏటీఎం ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఈ ఎవరు జరిగినది స్థానికులో ప్రవహించా లేదా కార్ గ్యాంగ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో వివిధ ప్రాంతాలలో జరిగేటటువంటి చోరీలు చేసేటువంటి నేపథ్యంలోనే ఇది కూడా కార్ గ్యాంగ్ చేసినటువంటి వ్యవహారమైనటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో ఈ ఘటన పైన విచారణ చేపట్టడం జరుగుతోంది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఇలాంటి ఘటనలు అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏ విధంగా దీన్ని గుర్తిస్తారు? అయితే ప్రత్యేక బృందాలతో జరిగేటటువంటి ఈ విచారణ అనేటువంటిది, అలాగే డాగ్ స్క్వాడ్ తో చేసేటటువంటి ఈ విచారణలో వాస్తవాలు అనేటువంటి వెలుగులోకి వస్తాయో లేదనేటువంటిది పోలీసులు నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.